ఎవరైనా అనుకున్న స్థానానికి వెళ్ళాలి అంటే వాళ్ళు తప్పకుండా పరీక్షలని ఎదుర్కోవాలి. పరీక్షల్ని ఎదుర్కోకుండా ఎవరైనా డాక్టర్ అయ్యారా? ఎవరైనా లాయర్ అవ్వగలుగుతారా? ఎవరైనా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఈ విధంగా ఒక జాబ్కి, ఒక స్థానానికి వెళ్ళగలుగుతారా? ఎవ్వరూ వెళ్ళలేరు. ఇది సాధ్యమయ్యే పని కాదు. విశ్వాసి అయిన పురుషుడు, విశ్వాసి అయిన స్త్రీ ఎవరైనా సరే నిరంతరము ధన, ప్రాణాల, సంతానాన్ని గురించి నిరంతరము పరీక్షించబడుతూనే ఉంటారు. మేము విశ్వసించాము అని అన్నంత మాత్రాన మేము మిమ్మల్ని పరీక్షించకుండా వదిలిపెడతామని మీరు భావిస్తున్నారా? మేము మీకంటే ముందు గతించిన వారందరినీ మేము తప్పకుండా పరీక్షించాము. వారిలో సత్యవాదులు ఎవరు, అసత్యవాదులు ఎవరు, వారిని తప్పకుండా వేరు చేసే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై ఉన్నది. ఒక విశ్వాసి పరీక్షలకు గురి అయినప్పుడు సహనముతో, ఓర్పుతో తను అల్లాహ్ను స్తుతిస్తూ ఉండాలి. స్వర్గ సుఖాలు మనం అనుకున్న స్థానానికి వెళ్ళాలి అంటే ప్రతి విశ్వాసి కూడా పరీక్షలను తప్పకుండా ఎదుర్కోవలసి వస్తుంది. పరీక్షలను పెట్టి వాళ్ళ పాపాలను హరింపజేసేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. నేను ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులైన సోదరీమణి అహ్మదాబాజీ గారు, విజయవాడ లేడీస్ వింగ్ ఇన్ఛార్జ్ మరియు డిప్లొమా ఇన్ ఇస్లామిక్ కోర్స్ యొక్క టీచర్, వారి నివేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. నేను యుఐఆర్సి డిప్లొమా కోర్స్ దాయిలను వేదికపై ఆహ్వానిస్తున్నాను. ముందుగా షకీలా బాజీని వేదికపై ఆహ్వానిస్తున్నాను. నాదియా బాజీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. తాహిరా బాజీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అష్రఫ్ బాజీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. షబీనా బాజీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. నా పేరు బిల్కిస్ హసీనా. ఈనాటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభ యొక్క నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడినది. ఈనాటి ఈ సభకు నిర్వహణకర్తగా వేదికపై ఉపస్థితులైన పెద్దలకు, ఈ సభలో ఉపస్థితులైనటువంటి సోదరీమణులందరికీ ఈనాడు నేను అనగా ఏప్రిల్ 4, 2015 విజయవాడ ఫుల్ టైం దాయి నజీర్ భాయి మరియు పెనమలూరు కౌసర్ మస్జిద్ మెంబర్ మహబూబ్ భాయి గారి పూర్తి సహకారంతో ఏర్పాటు చేసుకున్నటువంటి విజయవాడ పెనమలూరులో యుఐఆర్సి సిస్టర్స్ వింగ్ చేసుకున్నటువంటి వారి యొక్క ప్రసంగాలకు మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. యుఐఆర్సి ఆధ్వర్యంలో విజయవాడలోని కృష్ణానగర్లో డిప్లొమా ఇన్ ఇస్లామిక్ స్టడీస్ జరుగుతున్నవి. ఈ క్లాసెస్ ఉర్దూ మరియు తెలుగులో జరుగుతున్నవి. ఈ క్లాసెస్ కోసం ఎటువంటి ఫీజు తీసుకోబడదు. ఈ క్లాసెస్ ఫ్రీగా నిర్వహించబడతాయి. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు విశ్వాస పరీక్ష అనే అంశంపై
ప్రసంగించుటకు గౌరవనీయులైన అహ్మదాబాదీ ఇన్ఛార్జ్ యుఐఆర్సి సిస్టర్స్ వింగ్ వారిని మైక్ పైకి ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి వహదా అస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదా అమ్మా బఅద్ ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నా జఅల్నా మా అలల్ అర్ది జీనతన్ లహా లినబ్లువహుం అయ్యుహుం అహ్సను అమలా రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ కౌలీ. సోదరి మణులారా, మీ అందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. ఈనాటి నా ప్రసంగం విశ్వాస పరీక్ష. నేను ఈరోజు ఈ అంశాన్ని తీసుకోవడానికి గల కారణం ఏమనగా, ఎవరైతే విశ్వాసంలో ఉన్నారో, అల్లాహ్ని ఆరాధిస్తున్నారో, వాళ్ళలో చాలా మంది నా దగ్గరికి వచ్చి, బాజీ గారు, మేము అల్లాహ్ 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 అని ఎంత అల్లాహ్ని ప్రార్థించినా కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా మొరలను వినటం లేదండి. బాజీ గారు, మా అమ్మాయి పెళ్ళే సెట్ అవ్వటం లేదండి. నేను అల్లాహ్ని ఎంత ఆరాధించినా కానీ, తహజ్జుద్ నమాజులు చదువుతున్నా కానీ మా ఇంట్లో ఎప్పుడు అనారోగ్యం పాలైపోతున్నామండి. ఏంటంటారు? అల్లాహ్ ఎందుకు మా దువాలను వినటం లేదు, ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా ప్రార్థనలు స్వీకరించడం లేదు అని చెప్పి చాలా మంది నా దగ్గరకు వచ్చి సవాల్ చేస్తూ ఉన్నారు. దానికి కారణంగా నేను ఈరోజు ఈ అంశాన్ని ఎన్నుకున్నాను, విశ్వాస పరీక్ష. దీనిని మీ ముందు వివరంగా వివరించే ముందు, పరీక్షలు అనగానే మనందరికీ ఏం గుర్తుకొస్తాయి? మన పిల్లల పరీక్షలు గుర్తుకొస్తాయి. మనందరము మన పిల్లల పరీక్షల గురించి ఆలోచిస్తూ చాలా సమయాన్ని అందులో పిల్లల కోసం కేటాయిస్తూ ఉంటాము. మనందరము చూస్తూనే ఉన్నాము, ఒక సంవత్సరంలో మన పిల్లల్ని కాలేజెస్లో, స్కూల్స్లలో చాలా పరీక్షలు పెడుతూ ఉంటారు ఒక సంవత్సరంలో. తర్వాత ఫైనల్ పరీక్ష పెట్టిన తర్వాత ఆ పరీక్షలలో పాస్ అయితే ఒక క్లాసు నుండి రెండో క్లాస్కి ప్రమోట్ చేస్తారు. అవునా కాదా? అవును. మరి ఈ విధముగా ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్న తర్వాత మన పిల్లలు అనుకున్నట్లుగా లాయర్ గాను, డాక్టర్ గాను, ఇంజనీర్ గాను, సాఫ్ట్వేర్ గాను, హార్డ్వేర్ గాను, ఈ విధంగా వాళ్ళు అనుకున్న ఒక పెద్ద స్థానానికి చేరుకుంటారు. ఎవరైనా ఈ స్థానానికి చేరడానికి పరీక్షల్ని ఎదుర్కోకుండా ఎవరైనా డాక్టర్ అయ్యారా? ఎవరైనా లాయర్ అవ్వగలుగుతారా? ఎవరైనా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఈ విధంగా ఒక జాబ్కి, ఒక స్థానానికి వెళ్ళగలుగుతారా? ఎవ్వరూ వెళ్ళలేరు. ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎవరైనా ఒక స్థానానికి, అనుకున్న స్థానానికి వెళ్ళాలి అంటే వాళ్ళు తప్పకుండా పరీక్షలని ఎదుర్కోవాలి. మరి మనందరము ఈ సమావేశాన్ని ఇక్కడకు ఒక దగ్గర ఎందుకు సమావేశమయ్యాము అంటే, అల్లాహ్ యొక్క ఆయతులను తెలుసుకొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను తెలుసుకొని అమలు చేసి, మనందరము పుణ్యకార్యక్రమాలు చేసి పుణ్యాలను సంపాదించుకొని స్వర్గవనానికి వెళ్ళాలని, స్వర్గ సుఖాలు పొందాలనే కోరికతో మనందరము ఇక్కడ సమావేశమయ్యాము. అవునా? అవును. మరి ఈ స్వర్గ సుఖాలు ఏ విధంగా లభిస్తాయి? ఈ స్వర్గ సుఖాలు మనం అనుకున్న స్థానానికి వెళ్ళాలి అంటే ప్రతి విశ్వాసి కూడా పరీక్షలను తప్పకుండా ఎదుర్కోవలసి వస్తుంది. మరి నేను దైవాన్ని ఆరాధిస్తున్నానండి, మరి దైవాన్ని నేను ఆరాధిస్తున్నాను అని అన్నంత మాత్రాన ఏ ముస్లిం కూడా పరలోక సాఫల్యానికి అర్హుడు కాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత తనకు నోచుకోడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య దర్శనాన్ని కూడా తను నోచుకోడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేసిన ఆ స్వర్గవనాలని, ఆ స్వర్గ సుఖాలు అంత తేలిగ్గా లభించే వస్తువులు కావు సోదరి మండలారా. ఆ స్వర్గ సుఖాలను మనం పొందాలి అంటే అనేక పరీక్షలను ఎదుర్కోవలసి వస్తుంది, అనేక కష్ట నష్టాలను భరించవలసి వస్తుంది, ధన ప్రాణాల త్యాగానికి సైతం సిద్ధపడవలసి వస్తుంది. భయ ప్రలోభాల ద్వారా ప్రతి విశ్వాసి కూడా పరీక్షించబడతాడు. అలాంటి పరీక్షలను తట్టుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టే ఇలాంటి పరీక్షలను తట్టుకొని తను దైవ ధర్మంలో స్థిరంగా నిలబడగలిగితేనే
అతడు నిజమైన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో అవగలుగుతాడు. లేకపోతే అతను అల్లాహ్ దృష్టిలో ముస్లిం కాజాలడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నంబర్ 29 ఆయత్ నంబర్ 2 and 3లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? మీరు విశ్వసించాము అని అన్నంత మాత్రాన, మేము విశ్వసించాము అని అన్నంత మాత్రాన మేము మిమ్మల్ని పరీక్షించకుండా వదిలిపెడతామని మీరు భావిస్తున్నారా? మేము మీకంటే ముందు గతించిన వారందరినీ మేము తప్పకుండా పరీక్షించాము. వారిలో సత్యవాదులెవరు, అసత్యవాదులెవరు, వారిని తప్పకుండా వేరు చేసే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నంబర్ 47 ఆయత్ నంబర్ 31లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మీలో స్థిరచిత్తులెవరో, సాహస వీరులెవరో బహిరంగపరిచి వారి స్థితిలో నిగ్గు తేల్చడానికి కోసమే నేను తప్పకుండా వారికి పరీక్షలు పెడతాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. మనం నోటితో విశ్వసించాము అల్లాహ్ అని అంటున్నాము. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టినటువంటి చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ఆపదలు మనపై విరుచుకుపడగానే మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టిన పరీక్షలలో సహనంతో, ఓర్పుతో మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని వేడుకుంటూ స్థితితో జీవితాన్ని గడపాలి. కానీ మనకు ఏదైతే కష్టాలు వస్తున్నాయో, ఏదైతే ఆపదలు వస్తున్నాయో, అలాంటి ఆపదల సమయంలో, అలాంటి కష్టాల సమయంలో మనము సహనాన్ని కోల్పోయి మనము అవిశ్వాసపు మాటలు, అపశకునపు మాటలు మాట్లాడుతూ ఉంటాము. మరి ఆ స్వర్గ సుఖాలు ఏ విధంగా లభిస్తాయి సోదరిమణులారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేసినటువంటి ఆ స్వర్గవనాలను పొందాలి అంటే మనము పరీక్షలను తప్పకుండా ఎదుర్కోక తప్పదు. అలాంటి పరీక్షల సమయంలో మనం సహనాన్ని వహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 214లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. స్వర్గ ప్రవేశం ఊరికే లభిస్తుందని మీరు భావిస్తున్నారా? నిజానికి మీకంటే ముందు విశ్వాసులపై సంభవించిన ఆపదలు ఇంకా మీపై సంభవించనే లేదే. వారిపై కష్టాల కడగండ్ల వర్షాలు పడ్డాయి, కష్టాలు కడగండ్లు విరుచుకుపడ్డాయి. అలాంటి కష్టాలు ఇంకా మీపై పడనే లేదే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. మరి కబ్బాబ్ రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం కబ్బాబ్ రజియల్లాహు తఆలా అన్హు ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబా గోడ నీడను కూర్చొని ఉండగా చూసి కబ్బాబ్ రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి, ఓ ప్రవక్త, మేము బహుదైవారాధకుల వేధింపులతో బాగా విసిగిపోయాము. చాలా వేధిస్తున్నారు ఓ ప్రవక్త, మీరు మా కోసం దువా చేయండి అని చెప్పి కబ్బాబ్ రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అడగడం జరిగింది. వెంటనే ఆ మాట వినగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ముఖం ఇంటనే చేపురించింది, కోపంతో ఈ విధంగా చేపురించింది. వెంటనే ఇలా అనడం మొదలుపెట్టారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీకంటే ముందు విశ్వసించిన విశ్వాసులపై ఇంతకంటే ఘోరమైన ఆపదలు విరుచుకుపడ్డాయి. ఎలాంటి ఆపదలు అంటే అందులో ఒకరికి భూమిపై గుంట తవ్వి గుంటలో కూర్చోబెట్టి తన తలను రంపముతో చీల్చడం జరిగింది. అలాంటి ఆపదలు వాళ్ళకు విశ్వసించిన కారణంగా పడినాయి. అంతేకాదు అందులో ఇంకొకరికి తన కీళ్లలో ఇనుప దువ్వెనలు గుచ్చి అక్కడ నుండి లాగడం జరిగింది. తను ఇస్లాం నుండి మరల్చడం కోసం ఈ మొత్తం ఆపదలు వాళ్ళపై విరుచుకుపడ్డాయి. అలాంటి ఆపదలు మనపై పడుతున్నాయా? అలాంటి కష్టాల కడగళ్ళ వర్షాలు మనపై పడుతున్నాయా అంటే అలాంటి కష్టాలు ఇంకా మనపై రానే రాలేదు. మరి మనకు స్వర్గం ఏ విధంగా లభిస్తుంది సోదరీమణులారా? మరి అంతేకాదు విశ్వసించిన స్త్రీలు ఉన్నారు. అలాంటి స్త్రీలలో కూడా ఎన్నో ఆపదలకు గురి అయ్యారు. అలాంటి స్త్రీలలో కూడా చాలా బాధలు, చాలా కష్టాలు, చాలా ఆపదలు అలాంటి స్త్రీలపై పడ్డాయి. మరి అలాంటి స్త్రీలలో సుమయ్య రజియల్లాహు తఆలాను తీసుకున్నట్లయితే సుమయ్య రజియల్లాహు తఆలా చాలా వృద్ధ స్త్రీరాలు. తను ఇస్లాం స్వీకరించిన తర్వాత తనను ఇస్లాం నుండి మరల్చడం కోసము తనను నానా బాధలు పెట్టడం జరిగింది. అది తను స్త్రీ అని కూడా చూడకుండా ఒక కాలుని ఒక వంటతో, రెండో కాలను రెండో వంటతో కట్టి సుమయ్య రజియల్లాహు తఆలాను వేధించడం మొదలుపెట్టారు. 2 వంటలను 2 వైపులకు పరిగెత్తించడం జరిగింది. సుమయ్య రజియల్లాహు తఆలాను 2గా చీల్చబడింది. ఒక స్త్రీ అలాంటి
ఆపదల సమయంలో కూడా, అలాంటి అంత కష్టతరమైన సమయంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని స్తుతిస్తూ ఉంటే కానీ, సహనాన్ని వహిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనాన్ని స్తుతిస్తూ ఉందే కానీ ఎప్పుడు అలాంటి సమయంలో కూడా అవిశ్వాసపు మాటలు తన నోటి ఉంట రాలేదు. అలాంటి విశ్వాసపు స్త్రీలు, అలాంటి స్త్రీలపై కడగళ్ళ వర్షాలు పడ్డాయి. అలాంటి వర్షాలు మనపై పడుతున్నాయా? అలాంటి ఆపదలు మనపై వస్తున్నాయా? మరి అలాంటి ఆపదలు ఇంకా మీపై పడనే లేదే, మరి మీకు స్వర్గం ఏ విధంగా లభిస్తుంది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. కొంచెం ఆపదలు వస్తూనే, కొంచెం కష్టాలు వస్తూనే మన నోటి వెంట దేవుడు ఎందుకో మమ్మల్ని ఈ విధంగా కష్టాల పాలు చేస్తున్నాడు, ఎందుకో దేవుడు మమ్మల్ని ఇంత కఠినంగా కట్టిస్తున్నాడు అని చెప్పి మనం ఏవేవో దేవుడిపై చెబుతూ ఉంటాము. కానీ అలాంటి సమయంలో ఒక విశ్వాసి పరీక్షలకు గురి అయినప్పుడు సహనముతో, ఓర్పుతో తను అల్లాహ్ను స్తుతిస్తూ ఉండాలి. మరి ఇంతకీ మనందరికీ విశ్వాసులకి కష్టాలు కలగడం లాభమంటారా, శ్రేష్టమంటారా? మరి ప్రపంచంలో అసలు ఎక్కువగా ఆపదలు ఎవరిపై విరుచుకుపడతాయి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలో ఆపదలు ఎవరికి ఎక్కువగా వస్తాయి అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రవక్తలను పోలినటువంటి వారిపై ఆపదలు ఎక్కువగా విరుచుకుపడతాయి. వారి విశ్వాసాన్ని తగ్గట్టుగా వాళ్ళపై ఆపదలు విరుచుకుపడతాయి. ఎవరి విశ్వాసం అయితే గరిష్టంగా ఉందో, ఎక్కువగా ఉందో వాళ్ళపై ఎక్కువ ఆపదలు పడతాయి. ఎవరి విశ్వాసం అయితే అల్పంగా ఉందో వాళ్ళపై తక్కువగా పరీక్షలు పెట్టడం జరుగుతుంది. అలాంటి పరీక్షలను పెట్టి వాళ్ళ పాపాలను హరింపజేసేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కీడు చేయదలుచుకున్నాడో అలాంటి వారి పాపాలను అలాగే వదిలేస్తాడు. ఏ పరీక్షలు గురి చేయకుండా వాళ్ళని అలాగే వదిలిపెట్టేస్తాడు. తుదకు వారు మరణాన్ని పొందుతారు, చివరికి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆలోచించండి సోదరి మండలారా, ఎవరికైనా ఒక విశ్వాసకి ఆపదలు విరుచుకుపడ్డాయి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి తనకి ఏదో మేలు జరుగుతుంది అని ఆలోచించాలి. అంతేగాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏంటో మమ్మల్ని ఈ విధంగా పరీక్షించాడు, ఏంటో ఈ విధంగా జరుగుతుంది అని మాత్రం ఎన్నడూ ఆలోచించకూడదు. మనం ఎవరిని కూడా ఈ విధంగా అనకూడదు, వీళ్ళేంటో పాపాలు చేస్తున్నారేమో, వీళ్ళేంటో చేయకూడని పనులు చేస్తున్నారేమో, ఎందుకు వీళ్ళని అల్లాహ్ తాలా పరీక్షిస్తున్నాడు అని మాత్రం సెమిరా అనకూడదు. మనం విశ్వాసులమే అయితే ఎవరైనా విశ్వాసపై ఆపదలు విరుచుకుపడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి వాళ్ళకి మేలు జరుగుతుంది అని చెప్పి మనం ఆలోచించాలి. బుఖారీ హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైతే మేలు చేయదలుచుకున్నాడో వాళ్ళను కష్టాల పాలు చేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కష్టాల పాలు ఎవరిని చేస్తాడట? ఒక విశ్వాసిని కష్టాల పాలు చేస్తాడు. ఎందుకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, విశ్వాసి అయిన పురుషుడు, విశ్వాసి అయిన స్త్రీ ఎవరైనా సరే నిరంతరము ధన, ప్రాణాల, సంతానాన్ని గురించి నిరంతరము పరీక్షించబడుతూనే ఉంటారు. అలాంటి పరీక్షలలో నెగ్గాలి. కొందరిని పిల్లల్ని ఇచ్చి పరీక్షిస్తాడు, కొందరిని పిల్లలు ఇవ్వకుండా పరీక్షిస్తాడు, మరికొందరిని పేదరికాన్ని ఇచ్చి పరీక్షిస్తాడు, మరికొందరిని డబ్బు ఎక్కువగా ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమందిని అనారోగ్యం పాలు చేసి పరీక్షిస్తాడు, కొంతమంది మానసిక వేధింపులకు గురి కావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షలకు గురి చేస్తూ ఉంటారు. అలాంటి పరీక్షలు నిరంతరము వాళ్ళపై పడుతూనే ఉంటాయి. అలాంటి పరీక్షలు పడినప్పుడు వీళ్ళ పాపాలు హరించుకుపోతాయి. ఏ విధంగానైతే ప్రళయ దినం వస్తుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి వెళ్ళి మనం నిల్చోవడం జరుగుతుందో, ఆ సమయంలో మన పాపాలు ఏ ఒక్కటి కూడా లేని స్థితిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని కలుసుకోవడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహ్. చూడండి సోదరి మణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విశ్వాసిని కష్టాలు పాలు చేసి మంచి చేయదలుచుకుంటున్నాడా లేకపోతే చెడు చేయదలుచుకుంటున్నాడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టిన పరీక్షలలో మనం నెగ్గి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
పెట్టిన ఇలాంటి పరీక్షలలో మనం సహనాన్ని వహిస్తూ నమాజు ద్వారా సహనము ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి చేరువ కావాలి. అలాంటి పరీక్షలలో మనం నెగ్గాలి. అలాంటప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి చేరువ అవుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పాపాలను ఏ విధంగా హరింపజేస్తాడు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీసుల ప్రకారం ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసికి దుఃఖము కానీ, బాధ కానీ, చింత కానీ, ఎవరైనా ఏదైనా వ్యాధి కానీ కలిగినచో కనీసం తన కాలిలో చిన్న ముళ్ళు గుచ్చుకున్నా సరే ఆ చిన్న బాధకి బదులుగా తన పాపాలు హరించుకుపోతాయి. అల్లాహ్ తఆలా ఏ విధంగా పాపాలను మన్నిస్తాడంట? బంగారాన్ని స్వర్ణకారుడి కొలిమిలో కాల్చి కాలిన తర్వాత స్వచ్ఛమైన బంగారం బయటికి వచ్చినట్లుగా ఈ కష్టాలు విశ్వాసి యొక్క పాపాలను హరింపజేసి ఒక విశ్వాసిని పునీతుని చేస్తాయి. అల్హమ్దులిల్లా. ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు ఈ పాడుపడితన నొప్పి ఎందుకు వచ్చిందో, ఈ కడుపులో నొప్పి ఎందుకు వచ్చిందో, ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో అని చెప్పి మనం అపశకునపు మాటలు మాట్లాడకుండా ఉంటే మనం ఈ పాపాలు మనవి హరించుకుపోతాయి. మనం సహనాన్ని వహించినట్లయితే ఇలాంటి పాపాలు హరించుకుపోతాయి. హరించుకుపోతే ఒక విశ్వాసి పునీతుడుగా బయటికి వస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టిన ఇలాంటి పరీక్షలలో ఏ విశ్వాసి అయితే ఎదుర్కొని దైవనామ స్తోత్రం చేస్తూ ఉంటాడో సహనంతో పాటు, అలాంటి అతని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఎవరైతే కష్టకాలము పరీక్షలను ఎదుర్కోబడుతుందో అలాంటి సమయంలో సహనాన్ని వహిస్తూ దైవ స్తోత్రాన్ని స్తుతిస్తూ ఉన్నటువంటి వాడు అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియదు, తల్లి గర్భంలో నుండి పుట్టిన శిశువు లాగా పరమ పవిత్రుడైపోతాడు. అలాంటి సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలతో అంటాడు, దైవదూతలారా, నేను ఈ విశ్వాసిని పరీక్షకు గురి కాకుండా ఆపాను, నేను ఈ విశ్వాసిని పరీక్షకు గురి చేశాను. కాబట్టి ఇతను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ ఏ పుణ్యాలైతే చేస్తున్నాడో, ఏ ఏ పుణ్యాలైతే మీరు రాస్తున్నారో అవే పుణ్యాలు ఇప్పుడు కూడా రాయండి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అల్హమ్దులిల్లా. చూడండి సోదరి మణులారా, ఒక విశ్వాసి వ్యవహారం ఎంత విచిత్రంగా ఉందో. విశ్వాసి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ నిర్ణయం తీసుకున్నా గానీ ఆ విశ్వాసికి అతని వల్ల లాభమే జరుగుతుంది. ఒక విశ్వాసికి కష్టం కలిగిన, నష్టం కలిగిన, ఒక విశ్వాసికి ఆపదలు విడుచుకుపడ్డా అలాంటప్పుడు విశ్వాసి ఏం చేస్తాడు? సహనాన్ని వహిస్తాడు. అలాంటి సహనం అతని కోసం మంచి విశేషమే. ఎందుకు? తన పాపాలు హరించుకుపోతాయి కాబట్టి. అదే ఒక విశ్వాసిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌఖ్యాలు, సుఖ సంతోషాలు ఇస్తాడు. అలాంటి సమయంలో అతను అల్లాహ్ స్తోత్రాన్ని స్తుతిస్తూ ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. ఆ కృతజ్ఞతా భావం అతని కోసం మంచి విశేషమే. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టినటువంటి ఇలాంటి పరీక్షలలో సహనంతో నెగ్గినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి చాలా చేరువుగా అవుతాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఒక విశ్వాసిని జమ్ముతో పోల్చడం జరిగింది. పొలంలోని జమ్ము అంటే జమ్ము పైరును గాలి ఏ విధంగా ఒక్కొక్కసారి నిల్చోబెడుతుంది, ఒక్కొక్కసారి వంగ తీస్తుంది. వంగ తీయడం అంటే ఏమిటి? స్థిరంగా నిల్చోబెట్టడం అంటే ఏమిటి? విశ్వాసిని ఒక్కొక్కప్పుడు వ్యాధి, బలహీనత, కష్టాల ద్వారా అతనికి చాలా నష్టం జరుగుతుంది, చాలా కష్టం కలుగుతుంది. అలాంటి బాధల సమయంలో, అలాంటి కష్టాల సమయంలో ఆ జమ్ము పైన వంగినట్లు ఈ విధముగా ఒక విశ్వాసి కుంగిపోతాడు. మరి ఒక్కొక్కప్పుడు సుఖ సంతోషాలు ఇస్తాడు, అలాంటప్పుడు స్థిరముగా నిల్చొని ఉంటాడు. ఈ విధముగా నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఈ విధముగా జరుగుతూ తుదకు మరణాన్ని పొందుతాడు. మరణాన్ని పొందినప్పుడు పునీతుడై మరణిస్తాడు. అల్హమ్దులిల్లా. ఒక అవిశ్వాసిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా పోల్చడం జరిగింది? ఒక సరోవర వృక్షంతో పోల్చడం జరిగింది. ఈత, తాటి, ఖర్జూరపు చెట్లతో పోల్చడం జరిగింది. ఇలాంటి చెట్లు చిన్న చిన్న గాలులకి నష్టం జరగదు. ఇలాంటి చెట్లు ఒకేసారి పడిపోతాయి.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవిశ్వాసులని పరీక్షించని కారణంగా వాళ్ళ పాపాలు అలాగే ఉండిపోతాయి, వాళ్ళు పాపిష్టి చావు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎటు వెళ్తారు? నరకంలోకి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి సోదరి మండలారా, ఒక విశ్వాసకి జ్వరము కానీ, తలనొప్పి కానీ, ఆపదలు కానీ, ఆర్థికంగా బాధలు కానీ, ఏదైనా ఆపదలు విడుచుకుపడ్డా కానీ, ఏదైనా అనుకున్న పని కాకపోవడం వలన కానీ వాళ్ళకి సహనం వహిస్తూ దైవస్తోత్రాన్ని స్తుతిస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పాపాలు హరించకపోయి వాళ్ళని పునీతుల్ని చేస్తాయి. మరి అలాంటప్పుడు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి మహాభాగ్యం ఒక్క విశ్వాసకి తప్ప మరి ఎవ్వరికీ లభించదు. అలాంటి విశ్వాసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించాలి. అలాంటి విశ్వాసంలో మనము నిరంతరము జీవితాన్ని గడపాలి. మరి మనకు ఆపదలు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి, ఏంటో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఇష్టమాలు చేయకుండా ఎందుకో జ్వరాన్ని పాలు చేస్తున్నాడు, ఎందుకో నన్ను మానసికంగా బాధ పెడుతున్నాడు, ఎందుకో నా మెడలు పట్టుకుపోతున్నాయి, ఎందుకో నా గొంతులో నొప్పి వస్తుంది, నేను మాట్లాడలేకపోతున్నాను, ఎందుకో ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకో నాకు కష్టాల పాలు చేస్తున్నాడు అని దీని చింతలో ఉండిపోదామా? లేకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఏదో మేలు చేయదలుచుకుంటున్నాడు కాబట్టి నేను సహనాన్ని వహిస్తే సహనంతో నమాజుతో అల్లాహకు చేరువపాలే గాని అలాంటి సమయంలో నా నోటి నిండా అపశకునపు మాటలు ఎన్నడూ తీసుకురాకూడదు సోదరి మండలారా. అలాంటి సహనంతో మనం జీవితాన్ని గడపాలి. ఎప్పుడూ మన నాలుకలను జాగ్రత్తగా భద్రంగా ఏ అపశకునపు మాటలు రాకుండా, అవిశ్వాసపు మాటలు రాకుండా కాపాడుకుంటూ జీవితాన్ని గడపాలి. ఒకవేళ మన నోటి నుండి అపశకునపు మాటలు వచ్చాయి అంటే మన పాపాలు హరించకపోవు, పాపాలు ఎక్కువ అయిపోతాయి. ఈ పాపాలు నమాజులను తుడిచివేస్తాయి, పుణ్యాలను తుడిచివేస్తాయి. అలాంటప్పుడు మనం ఏ విధంగా జీవితాన్ని గడిపినా కానీ తుదకు మనం నరకానికి వెళ్ళిపోతాము. కాబట్టి సోదరి మండలారా, మనందరము విశ్వాసంలో రోజు రోజుకు రెట్టింపు చేసుకుంటూ సహనాన్ని వహిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్తుతిని మనం స్తోత్రిస్తూ ఎల్లప్పుడూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని కోరుకుంటూ మనం జీవితాన్ని గడపాలి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కష్టాలు పాలు చేస్తే మన పాపాలు హరించుకుపోతాయి అన్నారు కదా బాజీ గారు. అందువల్ల ఈ రోజు నుండి ఓ అల్లాహ్ మాకు పాపాలు ఇవ్వు, ఓ అల్లాహ్ మాకు ఆపదలు ఇవ్వు, ఓ అల్లాహ్ మాకు కష్టాలు ఇవ్వు అని వేడుకుందామా? అది వేడుకోవడం కరెక్టా? ఎందుకు? ఆపదలు విడుచుకుపడితే నేను సహనం వహించాలి అని చెప్పి అలాంటి దువాలు చేయాలా? లేదు సోదరి మండలారా, అలాంటి దువాలు మనం చేయనవసరం లేదు. ఎల్లప్పుడూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని పరీక్షలు పెట్టినప్పుడు అలాంటి పరీక్షల సమయంలో మనం సహనాన్ని వహిస్తూ ఓ అల్లాహ్ నాకు సహనాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ దైవస్తోత్రం చేసే శక్తిని నువ్వు ఇవ్వు, ఓ అల్లాహ్ ఏ కష్టమైతే నాపై విరుచుకుపడిందో దాని నుండి నువ్వు దూరం చేయి, ఓ అల్లాహ్ ఎంత సాయశక్తులు అన్ని సాయశక్తులు గలవాడా, నువ్వు ఈ కష్టతరం నుండి నువ్వు దూరం చేసే శక్తి నీలో ఉంది, నువ్వు ఈ కష్టం నుండి నువ్వు దూరం చేయి ఓ అల్లాహ్ అని చెప్పి మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని వేడుకుంటూ ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉంటే అల్హమ్దులిల్లాహ్ మనకి ఇన్షా అల్లాహ్ మనకి స్వర్గం లభించి స్వర్గ సుఖాలుకి మనం చేరువవుతాము. ఇప్పుడు అర్థమైందా మీ అందరికి? ఒక విశ్వాసికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు కఠినమైన పరీక్షలు పెడుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని వేడుకుంటూ ఉన్నా, అల్లాహ్ 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 అన్నా కానీ, నమాజులు చదువుతున్నా కానీ అల్లాహ్ తాలా ఎందుకు మా దువాలను వినడం లేదు అని ఈ రోజు నుండి మనం అనగలుగుతామా? అనలేము. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మంచి చేయదలుచుకుంటున్నాడు కాబట్టి నన్ను పరీక్షిస్తున్నాడు, నేను సహనంతో అల్లాహ్ స్తోత్రాన్ని నేను స్తోత్రిస్తూ జీవితాన్ని గడపాలి అనే విషయం మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇన్షా అల్లాహ్ మాకు విశ్వాసం రోజు రోజుకు రెట్టింపు చేస్తూ మేము విశ్వాసపు జీవితాన్ని గడిపించే శక్తిని మాకు ప్రసాదించు. వాళ్ళ UIRC లేడీస్ వింగ్ ఏ ఉద్దేశంతోనైతే నడిపించిందో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసే శక్తిని మాకు ప్రసాదించు. వాళ్ళ UIRC లేడీస్ వింగ్ బాధ్యులందరినీ కూడా చెడు చూపు నుండి కాపాడు. వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఏ అయితే ఇజితమాలు చేస్తున్నారో ఆ ఇజితమాలను చాలా చక్కగా తుదిస్తాంత వరకు చేసే శక్తిని నువ్వు ఇవ్వాలి. వాళ్ళ ఏ కార్యక్రమాలైతే మేము చేయడానికి నడుపించామో, ఎవరైతే అల్లాహ్ను వదిలి అవిశ్వాసపు మార్గంలో నడుస్తున్నారో అలాంటి అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి నీ ఏకత్వాన్ని చాటి చెప్పే శక్తి మా బాజీలందరికీ ఇవ్వు. వాళ్ళ మా బాజీలందరికీ చెడు చూపు నుండి
కాపాడు, ఆరోగ్యాలు ప్రసాదించు, నిశ్చితమాలు చేసే శక్తిని మాకు ప్రసాదించు. మా టీంలందరినీ ఒకే గ్రూపుగా తుది దినం వరకు నడిచే శక్తిని నువ్వు ప్రసాదించు. వల్ల యుఐఆర్సి మాకు పూర్తి మద్దతుని ఇచ్చిన యుఐఆర్సి నజీర్ భాయ్ గారికి, మరి కౌసర్ మస్జిద్ మెంబర్ మహబూబ్ గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరోగ్యాలు ప్రసాదించుగాక. వారిద్దరికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేడుకుంటూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. మాషాల్లా. విశ్వాసులపై ఆపదలు పరీక్షలు ఎలా విరుచుకు పడతాయో మన అహ్మదాబాజీ గారు చాలా చక్కగా వివరించారు. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ విశ్వాసులుగా జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఇక్కడికి ఒక చోట చేర్చారు కాబట్టి మన అందరం విశ్వాసులుగా జీవించే సౌభాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ప్రసాదించాలి. ఆమీన్. محمد رسول الله.